రామేశ్వరం ఇటు సీతమ్మ చేసిన శివలింగం, అటు హనుమాన్ తెచ్చిన శివలింగం. ఇలా రామేశ్వరంలో విశిష్టతలు ఎన్నో. రామాయణంతో అనుబంధం ఉన్న పుణ్యభూమి రామేశ్వరం. పవిత్ర శైవ క్షేత్రాలైన 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా రామేశ్వరం ప్రసిద్ధి చెందింది. అయితే ఇక్కడ ఆ పరమేశ్వరుని సాక్షాత్తు శ్రీరాముడే ప్రతిష్ఠించాడని పురాణ గాథలు చెబుతున్నాయి. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన రామేశ్వరం తమిళనాడులో ఉంది. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం సంగమ స్థానంలో కనిపించే చిన్న ద్వీపం ఇది. ఇక్కడ కొలువైన ఆ పరమశివుడు రామనాథ స్వామిగా భక్తులకు దర్శనమిస్తుంటారు. నిత్యం భక్తులతో కిటకిటలాడే ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని పండితులు చెబుతున్నారు. చరిత్రతో పాటు రామేశ్వరం గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం త్రేతాయుగంలో సీతాదేవిని అపహరించిన రావణాసురుణ్ణి సంహరించేందుకు శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి రామేశ్వరం నుంచి రామసేతు నిర్మించి శ్రీలంకకి చేరుకున్నాడు. తర్వాత రావణుడిని సంహరించిన అనంతరం రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు అందరూ కలిసి అయోధ్యకు వెళ్లేటప్పుడు ఇక్కడ సేద తీరారని పురాణోక్తి. అప్పుడు మహాజ్ఞాని శివభక్తుడు అయిన రావణుడిని సంహరించినందుకు బ్రహ్మ హత్యా పాతకం చుట్టుకోకుండా ఉండటానికి పరిష్కారం చూపించమని రాముడు మహర్షులను అడిగాడట. శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజింపమని వారు సలహా ఇచ్చారట. అప్పుడు కైలాసానికి వెళ్లి శివలింగాన్ని తీసుకురమ్మని హనుమంతుడిని ఆదేశించాడట రాముడు. అయితే బయలుదేరి వెళ్లిన హనుమంతుడు ముహూర్త సమయం దగ్గర పడుతున్నా రాలేదట. దీంతో సీతాదేవి సముద్రపు ఒడ్డున ఇసుకతో శివలింగాన్ని తయారు చేసిందట. ఆ శివలింగానికే రాముడు పూజలు చేశారట. ఆ తర్వాత శివలింగంతో వచ్చిన హనుమంతుడు ఈ విషయం తెలిసి అలగడంతో రాముడు రెండింటినీ ప్రతిష్ఠించాడట. అంతేకాదు భక్తులు మొదట హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని దర్శించుకోవాలనే కోరాడట. అందుకే ఇప్పటికీ అర్చకులు హనుమంతుడు తెచ్చిన శివలింగానికి పూజలు, నైవేద్యాలు చేసిన తర్వాతే రామలింగానికి పూజలు చేస్తారు. ఇలా 2 శివలింగాలు కలిగిన అరుదైన ఆలయంగా ఈ గుడి గుర్తింపు పొందిందని పండితులు చెబుతున్నారు. అలా రాముడు ప్రతిష్ఠించిన రామనాథ స్వామి జ్యోతిర్లింగంగా భక్తులతో పూజలు అందుకుంటున్నాడు. రామేశ్వరంలో మొత్తం 64 బావులు ఉంటాయి. వాటిలో ఆలయంలో ఉన్న 22 అతి ప్రధానమైనవిగా చెబుతారు. రావణ సంహారం తర్వాత రాముడి అమ్ముల పదిలో మిగిలిన 22 బాణాలతోనే ఇక్కడ 22 బావుల్ని సృష్టించాడని పండితులు చెబుతారు. ఇక్కడకు వచ్చే భక్తులు మొదట సముద్రపు ఒడ్డునున్న అగ్నితీర్థంలో స్నానం చేసిన తర్వాతే ఆలయం లోపలికి వెళ్తారు. అలాగే ఆలయం లోపల ఉన్న ఇతర తీర్థాలన్నింటిలో కాకపోయినా 1-2 స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుందని తెలియజేస్తున్నారు. ఈ తీర్థాలన్నీ సముద్రపు ఒడ్డున ఉన్నా కూడా ఒక్కో బావి నీటి రుచి ఒక్కోలా ఉంటుందట. కొన్ని బావుల్లోని నీరు తీయగా కూడా ఉంటుందట. ఈ తీర్థాలను సావిత్రి, గాయత్రి, సరస్వతి, నల, నీల, సూర్య, చంద్ర, గంగా వంటి వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. తీర్థాల్లో పవిత్ర స్నానం చేసిన తర్వాత భక్తులు మొదట హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత జ్యోతిర్లింగానికి పూజలు చేస్తారు. శివలింగాల దర్శనం పూర్తయ్యాక పర్వతవర్ధనిగా పూజలు అందుకుంటున్న పార్వతీదేవి ఆలయానికి వెళ్తారు. ఆ తర్వాత విశ్వేశ్వరుడు, విశాలాక్ష్మి, విష్ణుమూర్తి, మహాలక్ష్మి, సంతాన, సౌభాగ్య గణపతి, నటరాజ, నవగ్రహ మండపం, వల్లీ దేవసేన సమేత కార్తికేయుడు వంటి వివిధ దేవతామూర్తుల్ని దర్శించుకుంటారు. ఆలయం ప్రాకారాల్లో భక్తులు నడిచేటప్పుడు మహర్షులు ప్రతిష్ఠించిన 108 శివలింగాలను చూసి మంత్రముగ్ధులవుతారు. రామలింగ ప్రతిష్టను తెలియజేసే ఆలయం ఇక్కడ ఉంది. నంది మండపంలోని నంది విగ్రహం సుమారు 17 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆంజనేయ స్వామి విగ్రహం శ్రీలంక వైపు చూస్తున్నట్లుగా కనిపిస్తుంది ఇక్కడ.